సో, ఈరోజు మాట్లాడబోయే అంశము తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. సో, యేసు ప్రభువారు యేసు ప్రభువారు ఒక సందర్భంలో ఇగ నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. శిల్వ మరణానికి అప్పగించబోతున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్. కానీ ఆయన వెళ్ళే ముందు మన గురించి కొన్ని ప్రార్థనలు చేసి వెళ్ళాడు. ఆ ప్రార్థనలు ఎంత భారంగా చేసి వెళ్ళాడో, ఎంత బాధ్యతగా చేసి వెళ్ళాడో చూద్దాము. యేసయ్య మన కోసం చేసిన ప్రార్థన ఒకసారి చూద్దాము ఏమంటున్నాడో. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం అండి. చాలా మంచి గ్రంథం ఇది. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఈ గ్రంథం ఈ యొక్క చాప్టర్ అంతా జాన్ చాప్టర్ మొత్తం కూడా ఆయన మన గురించి ఏమని ప్రార్థించాడో చూద్దాము. సో చూద్దాము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. సో ఇక రేపైతే వెళ్ళిపోతున్నాడు. ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. బాధతో ఉన్నాడు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాము. తండ్రి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని అంటున్నాడు. అంటే ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. సో నేను వెళ్ళాలి తప్పకుండా అని తండ్రితో మాట్లాడుతున్నాడు. సో నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు ఈ 17వ అధ్యాయం మొత్తం కూడా తండ్రితో మాట్లాడిన అంశం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం. అది ఒక మంచి సిచ్యువేషన్ ఇది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ చూసారా, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ. సో ఈ రోజు మనందరము యేసు ప్రభు వారిని నమ్ముతున్నాము అంటే తండ్రి యొక్క చిత్తమై ఉంది మనం తన కుమారుణ్ణి నమ్మడము, ఆ కుమారుని నామం పేరు మీద ప్రార్థించడము. సో నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సో తండ్రికి ఉన్న అధికారం అంతా కుమారుడికి ఇచ్చాడు. సో నిత్య జీవాన్ని మనందరి కోసం కూడా అనుగ్రహించాడు, ఎవరిని తన కుమారుడి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళను. సో అదే అంటున్నాడు, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ. సో మనందరం కూడా యేసు ప్రభువుని నమ్ముతున్నామంటే మనందరినీ కూడా తండ్రి కుమారుడి చేతిలో పెట్టాడండి నిత్య జీవం అనుగ్రహించడానికి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను అంటే అద్వితీయ అంటే నిజమైన ఏకమైన అద్వితీయ అంటే ఒక్కగానొక్క సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూసారా అండి, ఇలా మాట్లాడుతున్నాడు తండ్రితోటి. తండ్రిని కుమారుణ్ణి ఇద్దరిని తెలుసుకోవడమే నిత్య జీవితం, ఇద్దరిలో రక్షణ పొందుకోవడమే నిత్య జీవితము. సో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. సో యేసు ప్రభువారు భూలోకానికి వచ్చింది ఒక పర్పస్ కోసం వచ్చాడు. ఏ పర్పస్? మన కోసము వచ్చాడు. ఆయన మన కోసము ప్రాణత్యాగం చేయడానికి వచ్చాడు. ఆయన ఏమి సుఖాలని భోగాలను భాగ్యాలను అనుభవించడానికి రాలేదు. సో చేయుటకు నీవు నాకు ఇచ్చిన నా పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఇక నెక్స్ట్ డే వెళ్తున్నాడు. ఇక నేను రావాల్సిన పని అయిపోయింది తండ్రి, నేను వచ్చిన పని అయిపోతుంది, ఇక ముగుస్తుంది. మీరు నాకు ఏ పని అయితే ఇచ్చారో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడు మనందరినీ కూడా యేసు ప్రభువారిని భూలోకానికి ఒక పర్పస్ కోసం పంపించినట్టు మనందరినీ కూడా తండ్రి మనందరినీ కూడా భూలోకానికి ఒక పర్పస్ ఒక ఉద్దేశం కోసం పంపించాడండి. యేసు ప్రభువారు ఏ ఉద్దేశం కోసం వచ్చాడు? మానవాళిని రక్షించడానికి. మనల్ని కూడా ఒక ఉద్దేశాని కోసం భూలోకాన్ని పంపించాడు. మనందరం కూడా యేసయ్యను తండ్రిని తెలుసుకొని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచి మనము ఈ వాక్యం భూలోకంలో ఉన్నంత వరకు దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించి స్తుతించి ఆ పరీక్షలన్నిటిలో నెగ్గి మనందరం పరలోకానికి వెళ్ళాలి. సో మనందరి పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. సో నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. సో దేవుడు మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాడండి. అదే సువార్త ప్రకటించడం. సో మన సాయశక్తుల మనము కూడా దేవుణ్ణి పరిచయం చేయాలి చాలా మందికి. సో తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము. సో లోకం పుట్టక ముందు నుంచే తండ్రి కుమారుల మధ్య ఒక మహిమ ఉందట. ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అని అంటున్నాడు.
లోకము నుండి నీవు అనుగ్రహించిన మనుషులను చూసారా, ఈ లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, ఈ లోకంలో అనేక మంది ఉన్నారండి. ఈ అనేక మందిలో కొంతమందే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ కొంతమంది మన అందరము కూడా దేవుణ్ణి నామాన్ని ప్రత్యక్షపరచడానికి, నామాన్ని గణపరచడానికి మన అందరం కూడా ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నాము. సో లోకంలో నుండి మనందరినీ కూడా లోకంలో నుంచి దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఎవరికి? యేసయ్యకి అనుగ్రహించాడు తండ్రి. మనుషులకు నీ నామమున ప్రత్యక్ష పరిస్థితిని, మనుషులందరికీ మీ నామమున ప్రత్యక్ష పరిస్థితిని అందరికి కూడా నేను పరిచయం చేశాను. వారు నీ వారై ఉండిరి, నీవు వారికి నాకు అనుగ్రహించితివి. అంటే వీళ్ళందరూ కూడా నీ బిడ్డలు. సో వీళ్ళందరినీ కూడా నాకు అప్పచెప్పావు, నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, తండ్రి కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో కుమారుడు మనల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడండి. ఆయన భారముతో, బాధ్యతతో వెళ్ళేటప్పుడు తండ్రితో మనందరి గురించి ఇలా ప్రార్థిస్తున్నాడు. అయ్యా, లోకం నుంచి వీళ్ళందరినీ నాకు అనుగ్రహించావయ్యా, వీళ్ళందరినీ నాకు జతపరిచావు. సో మనము లోకంలో ఉండక ముందు నుంచి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ అంతా కూడా వీళ్ళందరికీ ఇస్తున్నాను అని అంటున్నాడు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. సో వాళ్ళ దేవుడు యొక్క చిత్తం ఏంటిది? మనందరం కూడా ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి. ఆ వాక్యాన్ని మనందరికీ కూడా యేసు ప్రభు వారు ఇచ్చి వెళ్ళాడు. సో ఆ వాక్యాన్ని తెలుసుకోవాలి మనందరము కూడా. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. సో ఏ వాక్యమైతే దేవుడు కుమారుడి దగ్గర ఉండేనో ఆ కుమారుడి దగ్గర ఉన్న వాక్యము మనకిచ్చాడు. సో వారు ఆ మాటలను అంగీకరించి, సో దైవ వాక్యాన్ని ఎప్పుడు కూడా అంగీకరించాలండి. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయద్దు, అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనక. అవునా కాదా? ఇప్పుడు మనందరి గురించి ఇలా ప్రార్థించి వెళ్ళాడండి. ఇప్పుడు మనందరం కూడా యేసు ప్రభు వారు వచ్చాడు, తండ్రే పంపించాడు, మనందరి కోసము రక్షించడానికి వచ్చాడని మనందరము నిజముగా తెలుసుకున్నాము కదా. నీవు నన్ను పంపించితివని నమ్మితిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. సో ఇప్పుడు తండ్రి వల్ల కుమారుడి ద్వారా మనకు అన్ని అనుగ్రహించబడ్డాయండి. సో ఇవన్నీ కూడా నీ వాక్యము దేవుడి దగ్గర నుంచి వచ్చిందే, నీ ప్రార్థనలు దేవుడి దగ్గర నుంచి వచ్చిందే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిందే. ఈ దేవుణ్ణి తెలుసుకునే మనస్సు నీకుందా? అది దేవుడు ఇచ్చిందే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మొత్తం ఈ భూ ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంది. ఆ 800 కోట్ల జనాభాలో కొన్ని కోట్ల మంది దేవుణ్ణి నమ్ముతున్నారు. ఆ కొన్ని కోట్ల మందిలో మనం ఉన్నామంటే అది దైవ యొక్క కృప, దేవుడి యొక్క మనస్సు, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క తలంపు, దేవుడి యొక్క ఉద్దేశమై ఉంది. అందుకే దేవుణ్ణి తెలుసుకోవడం అంత ఈజీ కాదండి. ఈ దేవుడి దగ్గరికి రావడం అంత ఈజీ కాదు. ఈ దేవుడిలో నిలకడగా ఉండడం అంత సులభము కాదు. సో ఈ దేవుని తెలుసుకున్నాము, నిలకడగా ఉంటున్నాము అంటే అది దేవుడి యొక్క మహాకృప. ఇప్పుడు మనందరినట తండ్రి ఏం చేశాడట? కుమారుడికి అప్పచెప్పాడట, యేసు ప్రభు వారికి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. చూసారా అండి? మనము యేసయ్య కోసం ప్రార్థిస్తే యేసయ్య ఒక సందర్భంలో మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కొరకు? నీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయనే. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. సో లోకంలో ఉన్న వాళ్ళ మనుషులు ఉన్నారు, అన్యులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇంకా దేవుని నమ్మని వాళ్ళు కావచ్చు, వాళ్ళ కోసం ప్రార్థన చేయట్లేదట. మన కోసం, ఎవరైతే ఈ దేవుని నమ్ముకుంటున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడట, మనందరి కోసం. సో మనకు ఎంత ధన్యత అండి! సాక్షాత్తు యేసు ప్రభు వారే మన కోసం భూలోకానికి వచ్చి మన కోసము సిలువలో మరణించి వెళ్ళేటప్పుడు మన కోసం ప్రార్థించి వెళ్తున్నాడు. చివరి గడియలో మన కోసమే ప్రార్థించాడండి. మీలో ఎంతమందికి తెలుసు? సో ఇక రేపు సిలువ మరణానికి వెళ్ళాలి. ముందు రోజు అర్ధరాత్రి సమయంన యేసు ప్రభు వారు తండ్రి దగ్గర కూర్చొని ఇలా ప్రార్థిస్తున్నాడు. సో నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. చూసారా అండి? మనందరి కోసం అట ఆయన ప్రార్థన చేస్తున్నాడట. మనందరినీ కూడా తండ్రి కుమారుడికి అనుగ్రహించాడట, యేసు ప్రభు వారికి అనుగ్రహించాడట, అంటే ఇచ్చేశాడట. సో మనకు అటాచ్ చేశాడు అన్నట్టు. అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. సో యేసు ప్రభు వారు మన గురించి ప్రార్థన చేస్తున్న సందర్భం అండి. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమ పరచబడి ఉన్నాను. ఇప్పుడు
తండ్రి కుమారుడు వేరు కాదు, కుమారుడు వేరుడు కాదు. ఇప్పుడు మనము తండ్రి కుమారులం వేరు కాదు. అలా అందరికీ కూడా సమాన స్టేటస్ ఇచ్చి వెళ్ళాడు యేసు ప్రభువారు. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. చూసారండి, బాధపడుతున్నాడు ఆయన. నేను తండ్రి ఇక నన్ను వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. ఇక లోకం నుంచి నేను బయలుదేరుతాను. ఇక ఈ లోకంలో ఈ బిడ్డలందరినీ కూడా వదిలేసి వస్తున్నాను. ఈ లోకంలో ఇక నేను ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. వీళ్ళందరికీ ఇక లోకంలోనే ఉంటారు, కానీ నేను ఉండట్లేదే అని బాధపడుతున్నాడు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. సో నేను నీ యొద్దకు వస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడు అయిన తండ్రి, తండ్రిని పిలుస్తున్నాడు పరిశుద్ధుడు అయిన తండ్రి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. చూసారండి యేసు ప్రభు వారు ఎంత గొప్ప మనసో. వీళ్ళు భక్తులు, వీళ్ళు దూరం ఉండాలి, వీళ్ళకు దగ్గర అవసరం లేదు, వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని అలా అనుకోవట్లేదు. సో తండ్రి కుమారుడు ఏకమై లాగున తండ్రి కుమారుడితో పాటు మనము కూడా ఏకమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప మనస్సు చూడండి యేసు ప్రభు వారిది. నాకు దీనిలో ఈ వాక్యంలో ఆయన దీనత్వం కనపడ్డది, ఆయన ప్రేమ నాకు కనపడ్డది, ఆయన బాధ కనపడ్డది. ఇప్పుడు ఒకరున్నారు మన ఇంట్లో మనం బాగా ప్రేమించే వాళ్ళు, అయ్యో వాళ్ళు మనతో పాటు మనం ఎటో ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ మన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం ఒక 1 వీక్. అయ్యో పిల్లలు కూడా వస్తే బాగుండు, లేకపోతే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని వదిలేసి వెళ్తున్నాం, అయ్యో పిల్లలు కూడా మనతో పాటు వస్తే బాగుండని మనం ఎలాగే తహతహలాడతామో. సో యేసు ప్రభు వారు వెళ్లే ముందు ఇక వీళ్ళని వదిలేసి వెళ్తున్నాను, కానీ ఒకటి ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళేటప్పుడు, తండ్రి నువ్వు నేను ఏకమై ఎలాగా ఉన్నామో వీళ్ళందరినీ కూడా మనలో ఏకం చేసుకుందామని అంటున్నాడు. చూసారండి, అంటే తండ్రి కుమారుడు పరలోకంలో నివసిస్తున్నట్టుగా మనల్ని కూడా పరలోకంలో నివసించాలని కోరుకుంటున్నాడు. తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. సో మన గురించి ప్రార్థిస్తున్నాడు, కాపాడు తండ్రి. మన ఇద్దరం ఎక్కడైతే ఉన్నామో ఈ బిడ్డలను కూడా అక్కడే ఉంచుదాము ప్రభువా, వాళ్ళను కూడా పరలోకాన్ని తీసుకెళ్దాం. చూసారా అండి, తండ్రి దగ్గర మన గురించి ఎంత విజ్ఞాపన చేస్తున్నాడో యేసు ప్రభు వారు. ఆయన ధనం అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, బంగారం అడగట్లేదు, తన గురించి ప్రార్థించట్లేదే. ఆయన మన గురించి ఎంతసేపు మన గురించే ప్రార్థిస్తున్నాడే. ఇంకా గడియ వెళ్ళిపోతున్నా కూడా, తండ్రి నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్తున్నాను, అయ్యో వీళ్ళు ఏమైపోతారో. సో మన ఇద్దరం ఎలాగైతే పరలోకంలో కలిసి మెలిసి వీళ్ళను కూడా మన లోపల కలుపుకుందామని ఎంత ఆప్యాయంగా తండ్రితో మాట్లాడుతున్నాడు, ఎంత బాధగా అడుగుతున్నాడు. కాపాడము, నీ నామమందు వారిని కాపాడము, వాళ్ళని ఒంటరిగా వదిలేక ప్రభువా, ఎందుకంటే నేను వస్తున్నాను, ఇక ఈ భూలోక యాత్రను ముగించేసుకొని వస్తున్నాను. నేను వారి యొద్దగా ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని, సో మనందరినీ కూడా తండ్రి కుమారుడికి అనుగ్రహించేశాడు. నీ నామమందు కాపాడి తిని. చూసారా, మనందరినీ కూడా యేసు ప్రభు వారు కాపాడుకున్నాడు. నేను వారిని భద్రపరిచితిని. చూసారా, మనందరికి కూడా భద్రపరిచాడు. గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. నాశన పుత్రుడు అంటే ఇక్కడ యేసు ప్రభు వారిని ఎవరైతే అప్పగిస్తాడో ఇస్కరేతు యూదా 30 వెండి నాళ్ళకు, ఆయనను నాశన పుత్రుడు అంటారు. ఆయన తప్పించి ఎవరు నశింపలేదు అని మనందరినీ కూడా కాపాడుకున్నాడు, మనందరినీ భద్రపరిచాడు. మనందరికి కూడా ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చి వెళ్తున్నాడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. సో అంటున్నాడు తండ్రి, ఇక నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. సో ఆయన వెళ్ళేటప్పుడు మన గురించి మాట్లాడుతున్నాం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. సో ఆయన మనందరికీ కూడా ఏమిచ్చిపోయాడట? వాక్యం ఇచ్చిపోయాడు. అందుకే వాక్యాన్ని వినడానికి నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పుడు కూడా వాక్యాన్ని చదవడానికి నెగ్లెక్ట్ చేయకండి. వాక్యానుసారంగా నడవడానికి నెగ్లెక్ట్ చేయకండి. ఆయన భూలోకానికి వచ్చి నీకు కారు ఇచ్చి వెళ్తున్నాను, బంగ్లానిచ్చి వెళ్తున్నాను అనట్లేదు. ఆ బంగారము కంటే, వెండి కంటే, వజ్రాల కంటే అతి విలువైన వాక్యాన్ని మనకిచ్చి వెళ్తున్నాడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సో మనం ఈ లోకంలో ఉంటున్నాము, కానీ ఈ లోక సంబంధులం కాదు. ఒక రోజు ఈ లోకాన్ని విడిచి మనందరము కూడా పరలోకానికి వెళ్తాము కారు. గనుక లోకము వారిని ద్వేషించును. అవును కదండి, మనందరం కూడా యేసు ప్రభు వారు ఈ లోక సంబంధి కాదు, మనం కూడా ఈ లోక సంబంధి కాదు. అందుకే ఈ లోకము మనము దేవుణ్ణి నమ్ముకున్నామని ద్వేషిస్తుంది. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. చూసారా, తండ్రి దగ్గర ఏమని ప్రార్థిస్తున్నాడో? ఇక నేను లోకం నుంచి వెళ్తున్నాను ప్రభువా,
తండ్రి నేను వస్తున్నాను నీ దగ్గరికి, ఇవి బిడ్డలందరూ లోకంలోనే ఉన్నారు కానీ లోక సంబంధులు కారు, అలాని వీళ్ళను లోకంలో నుండి తీసుకొని పొమ్మని నేను అనట్లేదు. సో వీళ్ళందరినీ ఇప్పుడే చంపి మన దగ్గరికి తీసుకురండి అని అనట్లేదు. ఈ లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దుష్టుడు అంటే అపవాది నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఎందుకంటే యేసుప్రభు వారికి తెలుసు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనందరినీ కూడా పడగొడతాడని. ఆ దుష్టుడు, ఆ అపవాది మనందరినీ కూడా పడవేస్తాడని, తప్పులో, పొరపాటులో, పాపంలో పడవేస్తాడని దేవుడికి తెలుసు, యేసుప్రభు వారికి తెలుసు. అందుకే తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నాడు, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. చూసారా అండి, మనము దేవుడికి ప్రార్థిస్తే దేవుడే మన కోసం ప్రార్థిస్తున్నాడు. దేవుడే మన కోసం ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రి వీళ్ళందరినీ మనం ఏకం చేసుకుందాం. తండ్రి వీళ్ళందరినీ కూడా మనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్దాం. తండ్రి మీలో నేను నివసించినట్టుగా నాలో మీరు నివసించినట్టుగా మన ఇద్దరిలో కూడా వీళ్ళు నివసించి ఉండాలి. అలాగే వీళ్ళు లోకంలో ఉంటున్నారు, అపవాది వీళ్ళను టార్చర్ పెడతాడు, అపవాది వీళ్ళను ఊరుకోనివ్వడు, అపవాది వీళ్ళను నాశనం చేయడానికి వస్తాడు. కాపాడమని, దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థించుచున్నాను. సో ఇలా ప్రార్థించాడండి యేసు ప్రభువారు. ఎంతసేపు మన మీదనే ధ్యాస. మనం ఆయన వెళ్ళిపోతే అయ్యో నా బిడ్డలు ఏమైపోతారో, అయ్యో ఈ జనులందరూ ఏమైపోతారో, ఏమని నశించిపోతారో, అపవాది వచ్చి మళ్ళీ వీళ్ళను డిస్టర్బ్ చేస్తాడో, అపవాది వచ్చి మళ్ళీ వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడేమో అని బాధతో, భయముతో వెళ్తున్నాడు యేసు ప్రభువారు. సో బాధతో వెళ్తున్నాడు. అందుకే ఈ లోకంలో నుండి వీళ్ళను తీసుకురమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను అని అడుగుతున్నాడు. దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థించుచున్నాడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సో మనందరం కూడా లోక సంబంధులం కాదండి. భూలోకం మనకు 60 సంవత్సరాలు, 70, మహా అంటే 100 సంవత్సరాలు వేసుకుందాం ఇప్పటి వరకు రెండో రాకడ రాకపోతే. సో మాక్సిమం మనకు తర్వాత మన పర్మనెంట్ లైఫ్ అంతా కూడా పరలోకంలో ఉంటుంది. మనం ఈ లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చూసారండి, ఎవరైతే ఈ వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళే సత్యమంతులు, వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే పరిశుద్ధులు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యాన్ని మనందరికీ కూడా పరిచయం చేశాడు. సో ఈ వాక్యము ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి, మనందరికి కూడా ఒక ఆస్తి లాంటిది. ఒక తాత బాగా సంపాదించాడు, ఒక ధనవంతుడు బాగా సంపాదించాడు. తన పిల్లలకు పిల్లలకు పిల్లల పిల్లలకు పిల్లలకు ఒక 1000 తరాలకు సరిపోయేంత సంపాదించాడు ఒక ధనవంతుడు. ఆ ధనాన్ని అంతా వృధా చేసుకుంటాడా? వృధా చేసుకోడు. ఆ ధనం అంతా కూడా పోయేటప్పుడు, చనిపోయేటప్పుడు ఏం రాస్తాడండి? వీలునామా పత్రం రాస్తాడు. నా ఆస్తి అంతా కూడా నా పిల్లలకు పిల్లల పిల్లలకు పిల్లల పిల్లలకు తరతరాలు చెందాలని రాసిచ్చిపోతాడు. సో ఆ వీలునామా పత్రమే, మన దేవుడు మనకిచ్చిన ఆ వీలునామా పత్రమే మన బైబిల్ అండి, మన వాక్యం అండి. ఎందుకంటే ఈ వాక్యము మనము చదువుకోవడమే కాదు, మన పిల్లలు కూడా చదువుకోవాలి, మన పిల్లలు కూడా చదువుకోవాలి. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆస్తి ఇది మనందరికీ. లెక్కగట్టలేని ఆస్తి, విలువ కట్టలేని ఆస్తి, ఎంతో విలువైన ఆస్తి మనకు దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు అంతే కదండి, ఒక ధనవంతుడు ఒక 10,000 కోట్లు సంపాదించాడు. వెళ్ళిపోయేటప్పుడు అయ్యో నా ఆస్తినంతా ఎవరు తినద్దు, అన్యులు తినద్దు, ఎవరు తినద్దు, నా పిల్లలే తినాలి, నా పిల్లలే తినాలి, వాళ్ళ పిల్లలే తినాలి, ఒక 1000 తరాల వరకు నా పిల్లలే తినాలి అని వీలునామా పత్రాన్ని రాసి వెళ్తాడు కదా. అలాగే దేవుడు కూడా మనందరికీ రాసిచ్చిన వీలునామా పత్రమే ఈ వాక్యం అండి. మనము అంటే ఆయన నమ్ముకున్న పిల్లలే తినాలి ఈ వాక్యాన్ని. సో ఈ వాక్యాన్ని ఆయన నమ్ముకున్న పిల్లలు తినాలి, వాళ్ళ పిల్లలు తినాలి. ఈ వాక్యాన్ని వాళ్ళు అందరూ కూడా చదువుకోవాలి. తరతరాలకు మనందరికీ దేవుడిచ్చిన ఏకైక ఆస్తి ఏదంటే వాక్యము. అందుకే వాక్యము నీ చేతిలో కాదు, నీ పిల్లల చేతిలో కూడా ఉండాలి బైబిల్. నీ పిల్లల చేతిలో కాదు, వాళ్ళ పిల్లల చేతిలో కూడా బైబిల్ ఉండాలి. చేతిలో ఉండడం అంటే చదువుకోవడం అండి. చేతిలో ఉండడం మళ్ళీ పట్టుకొని తిరగాలని అలా అనుకోకండి. సో చూసారండి, ఇప్పటి నుంచి మీరు గుర్తు పెట్టుకోండి, మీ చేతిలో బైబిల్ ఉందా? ఒక ధనవంతుడు తన పిల్లలకు, మనవళ్లకు, మనవరాలకు, ముని మనవరాలకు ఒక రాసిచ్చిన వీలునామ పత్రము ఎలాగైతే విలువైనదో అలాంటి విలువైన పత్రము, వీలునామ పత్రము ఈ వాక్యము మనందరికీ కూడా. సో ట్రీట్ వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ దట్. ఎందుకంటే మనం భూలోకంలో ఉన్నా కాబట్టి ఈ భూలోక సంబంధమైన విధంగా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అవునండి, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ బుక్. ఇది మనకు తండ్రి ఇచ్చిన ఆస్తి, గుర్తు పెట్టుకోండి.
దేవుడు మనకిచ్చిన ఆస్తి ఈ వాక్యము. సో ఈ ఆస్తి మనం అనుభవించిన తర్వాత మన పిల్లలు కూడా అనుభవిస్తారు. ఇప్పుడు అంతే కదండి, మీ తాత చనిపోయే ముందు ఒక 10 ఎకరాలు పొలం ఇచ్చి వెళ్ళాడు. అది మనం అనుభవిస్తాము, వాళ్ళ తండ్రి అనుభవిస్తాడు. తర్వాత వాళ్ళ ఆ 10 ఎకరాల పొలాన్ని వాళ్ళ కింద మనవడు అనుభవిస్తాడు. వాళ్ళ మనవళ్ళు వాళ్ళ మనవళ్ళు అనుభవిస్తుంటా అంటారు తరతరాల నుంచి. అలాగే ఈ వాక్యాన్ని కూడా మనం అలాగా అనుభవించాలి. వాక్యాన్ని కూడా మన అందరం కూడా అలా నేర్చుకోవాలి. సో నీవు నన్ను లోకంలో పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. సో చూసారా, మన కోసం ఆయన వచ్చాడు, మన కోసం ఆయన మరణించాడు, మన కోసం ఆయన శిలువలోకి వెక్కబోతున్నాడు, మన కోసము ఆయన ప్రతిష్ఠించుకుంటున్నాడు, త్యాగం చేసుకుంటున్నాడు మన కోసం. చూడండి, మన కోసమే ఎంతసేపు ధ్యాస మన మీదనే. యేసు ప్రభు వారికి అయ్యో నేను వెళ్తున్నానే, వీళ్ళు ఏమైతారో అని మన మీదనే ధ్యాస, మన మీదనే ప్రేమ, మన మీదనే ఆలోచన. మనం ఏమైపోతామో, మనల్ని ఎలా రక్షించాలో ఇదే ధ్యాస, ఇదే ధ్యాస. మనకు కూడా అలాంటి ధ్యాస ఉండాలండి యేసు ప్రభు వారి మీద. నీవు నన్ను లోకంలోకి పంపిన ప్రకారము నేను వారిని లోకంలోకి పంపితిని. మనందరినీ కూడా దేవుడే పంపించాడు లోకంలోకి. సో మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మున్నట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున. సో చూసారా, ఇక్కడ తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు, కుమారుడు తండ్రి ఏకమై ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఏకమైనట్టుగా వారును మన యందును ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. సో మళ్ళొకసారి చెప్తాను, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున. ఇప్పుడు తండ్రిలో కుమారుడు ఏకమై ఉన్నాడు, కుమారుల్లో తండ్రి ఏకమై ఉన్నాడు. సో వారు మనయందు ఏకమై ఉండవలనని. సో వాళ్ళిద్దరు ఏకమై ఉన్నట్టుగా మనందరం కూడా దేవుల్లో కలవాలని ఏకమై ఉండినట్లుగా ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ, అంటే ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా విని ప్రార్థించుకొని విశ్వాసం ఉంచుకొని ఏకమై ఉండవలనని. అంటే నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్నావు అనుకోండి, ఒకటే గుర్తు పెట్టుకోండి, నువ్వు దేవుల్లో ఏకమైనట్టు. సో దేవుడి స్వరూపంలో నువ్వు నిలబడుతున్నట్టు. ఇప్పుడు వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నాం అనుకోండి, దేవుడికి ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తున్నట్టు. వాక్యానికి అనుకూలంగా వెళ్తున్నామంటే వాక్యంలో ఏకమైనట్టు. విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నువ్వు ప్రార్థించుచున్నాను. చూసారా, మన అందరం కూడా యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని నమ్ముతున్నాము, గైకొంటున్నాము, తెలుసుకుంటున్నాము. ఆయనే మనందరి కొరకు కూడా, మనందరం కూడా ఆయనలో నిలబడాలని, విశ్వాసంలో నిలబడాలని, మనందరం ఆయనను తెలుసుకోవాలని మన కొరకు ప్రార్థించుచున్నాడట. వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ. వాక్యం వలన, చూసానండి, వాక్యాన్ని నమ్ముతున్నావా, నువ్వు యేసయ్యను నమ్మినట్టే. వాక్యాన్ని ప్రేమిస్తున్నావా, యేసయ్యను ప్రేమిస్తున్నట్టే. వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నావా, యేసయ్యను రిజెక్ట్ చేస్తున్నట్టే. వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావా, యేసయ్యను పాటిస్తున్నట్టే. వాక్యాన్ని వెంబడిస్తున్నావా, యేసయ్యను వెంబడిస్తున్నట్టే. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే యేసయ్యను ప్రేమించినట్టే. వాక్యాన్ని తిరస్కరిస్తే యేసయ్యను తిరస్కరిస్తున్నట్టే. సో అర్థమవుతుందండి, వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యము. వాక్యము లేకుండా యేసయ్య లేడు, యేసయ్య లేకుండా వాక్యము లేదు. సో నడక లేకుండా కాళ్ళు లేవు, కాళ్ళలో లేకుండా నడక ఉండదు. చూపు లేకుండా కళ్ళు ఉండవు, కళ్ళు లేకుండా చూపు ఉండదు. నాలుక లేకుండా మాట ఉండదు, మాట లేకుండా నాలుకే ఉండదు. సో అలాగే యేసు ప్రభువారు వాక్యం అంటే యేసు ప్రభువారు. సో మన అందరం వాక్యంలో నిలకడగా ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచు వాళ్ళందరి కొరకు కూడా ఆయన ప్రార్థించుచున్నాడట. మనందరి కొరకు మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూసారా అండి, ఇంత పక్షపాతం లేని దేవుడు, ఎంత గొప్ప దేవుడు చూడండి. మనము ఏకమై ఉన్నలాగున, అంటే మన ఇద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆయన దగ్గర, యేసు ప్రభు వారి దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమ మన అందరికి ఇచ్చాడండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, తండ్రి కుమారుణ్ణి 100% ప్రేమిస్తున్నాడు. కుమారుడు మనందరినీ కూడా 100% ప్రేమిస్తున్నాడు. తండ్రి కుమారుణ్ణి ఎలాగైతే 100% ప్రేమిస్తున్నాడో అదే తండ్రి కుమారుణ్ణి 100% ప్రేమించినట్టుగా మనందరినీ కూడా అంతే ప్రేమిస్తున్నాడు. సో అంత గొప్ప దేవుడు మనకున్నాడు. నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన. చూసారా, వాళ్ళ యందు నేను, నా యందు మీరు, మన యందు వాళ్ళు, అందరం కూడా కలుపుకోబోతున్నాడు. చూసారా అండి, యేసు ప్రభు వారు వీళ్ళెందుకు పరలోకానికి, వీళ్ళు అక్కడే ఉండాలి, వీళ్ళు భక్తులు, మనం దేవుళ్ళము అని అనట్లేదు ఆయనే.
వారి యందు నేనును, నా యందును నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. అంటే ఇప్పుడు ముగ్గురం ఏకమై ఉన్నాం అంటున్నాడు. తండ్రి, కుమారుడు, కుమారుడు, మనము అందరం కూడా ఏకమై ఉన్నాము. అందరము సమానంగా ఉన్నామని, ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. చూసారా? ఇప్పుడు మన ఇంట్లోనే ఇద్దరు పిల్లలున్నారు. ఇంకో ఎదురింటోళ్ళు పిల్లలున్నారు. సో, సమానంగా మన ఇద్దరి పిల్లల్ని ప్రేమించినట్టు ఆ ఎదురింటి వాళ్ళ ఇద్దరి పిల్లల్ని ప్రేమించగలుగుతామా అండి? ప్రేమించలేం. ఎంతో కొంత కొంచెం వేరియేషన్ అయినా ఉంటుంది. అయితే తండ్రి యెహోవా దేవుడు యేసు ప్రభువారిని ఎంతగా ప్రేమించాడో సేమ్ అంతే పర్సెంటేజ్‌తో మనల్ని ప్రేమిస్తున్నాడు. సో, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చి తిని. సో, చూసారా అండి? దీంట్లో ప్రేమలో వ్యత్యాసం లేదు, పక్షపాతం లేదు. తండ్రి కుమారుడిని ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడండి. నాట్ ఈవెన్ 1% కూడా ఎక్కువ లేదు. 1% కూడా ఎక్కువ లేదు. సో, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఆయన దగ్గర ఏ మహిమ అయిందో ఆ మహిమనంతా కూడా మనందరికి ఇచ్చేసి వెళ్ళాడట. ఒక్క పర్సెంట్ కూడా ఉంచుకోకుండా. చూడండి ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప కుమారుడు. సో, మనం ఎంత గొప్ప భక్తుల్లాగా ఉంటున్నామా? అందుకే చెప్తున్నాను కదా అండి, ఈ దేవుణ్ణి తెలుసుకోవడం గొప్ప ధన్యత. నీ జీవితంలో అన్ని ఉండి యేసయ్య లేడా? వ్యర్థమే. ఏది లేదు యేసయ్య ఉన్నాడా? అన్ని ఉన్నట్టే. ఇది ఒక్కటి మాత్రం మీరు లైఫ్ లో తుది శ్వాస వరకు మర్చిపోకండి. ఇంతగా ప్రాణం పెట్టి ప్రేమించే దేవుడు ఎవరుంటారండి? ఏ భక్తుడి కోసం ఏ దేవుడు మరణించాడు చెప్పండి? ఈ దేవుడు భక్తుడి కోసం మరణించాడు. భక్తుడి కోసం మరణించాడు. తన పిల్లల కోసం మరణించాడు. ఆయన భక్తుడు అనట్లేదు. నా బిడ్డలు అంటున్నాడు. నా వారసులను అంటున్నాడు. సో, ఇంత గొప్ప మహిమను మనకిస్తున్నాడు. ఇంత గొప్ప స్టేటస్ మనకిస్తున్నాడు. అయ్యో! ఇంకా నాకు ధనం లేదే, ఐశ్వర్యం లేదే అని బాధపడతావు. ఇంకా నాకు అది లేదే, ఇది లేదే అని బాధపడతావు. సో, ఇంతగా గొప్పగా ప్రేమిస్తున్న దేవుడు మనకున్నాక ఇంకా ఎందుకు దిగులు? ఎందుకు ఇంత బాధ? పోయేటప్పుడు కూడా నీ గురించి, నా గురించే ప్రార్థించి వెళ్ళాడండి. మన గురించే ప్రార్థించి వెళ్ళాడండి. ఎంత ధ్యాస మనం అంటే ఎంత ప్రేమ, ఎంత పిచ్చి ప్రేమనో ఈ వాక్యంలో కనపడుతుంది. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకం తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. సో, ఇదంతా కూడా యేసుప్రభు వారు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు ఇలాగా. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. చూసారా అండి? తండ్రి నేను ఎక్కడ ఉందునో అంటే కుమారుడు ఎక్కడ ఉంటాడో పరలోకంలో ఉంటాడు. అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును అంటే మనందరినీ కూడా ఆయన్నే అనుగ్రహించాను కదా! నాతో కూడా ఉండవాలన్న నీవు. చూసారా? ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి కుమారుడు ఒక రాజ్యంలో ఉన్నట్టుగా మనల్ని కూడా అదే రాజ్యంలో ఉంటున్నాడు. ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు ఆ రాజు దగ్గర ఒక 10,00,000 మంది జనాభా ఉంది. ఆ ఊరి ప్రజలు 10,00,000 మంది ఉన్నారు. ఆ రాజు ఆ రాజ్యంలో ఎవరు ఉంటారండి? తను తన కుటుంబ సభ్యులే ఉంటారు. ఆ రాజు యొక్క కుటుంబము, ఆ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళే ఉంటారు. సో, కానీ వా లోకంలో ఉన్న ప్రజలను తీసుకొచ్చుకుంటారా అండి ఎవరైనా? తీసుకొచ్చుకోలేరు కదా! కానీ ఇక్కడ దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చుకుంటా అంటున్నాడు. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. చూసారా అండి? ఇప్పుడు పరలోకంలో దేవుడు ఏ మహిమనైతే ఉన్నాడో ఆ మహిమ మనందరికీ చూపించాలని కోరుకుంటున్నాడు. ఆ రాజ్యంలో మనందరం కూడా నివసించాలని కుమారుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అంతే కదండీ! ఒక రాజ్యంలో ఆ ఊరి జనాభాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా అండి? ఎవరు పెట్టుకోరు. ఏ రాజు కూడా పెట్టుకోడు. కానీ మన రాజు, మన పరలోకపు రాజు మనందరిని తీసుకొనెళ్ళి ఆయన ఇంట్లో ఉంచాలని కోరుకుంటున్నాడు. తండ్రి నువ్వు నేను ఏ భోగభాగ్యాలు అనుభవిస్తున్నామో, నువ్వు నేను ఏ మహిమలో ఉంటున్నామో, నేను ఏ రాజ్యంలో అనుభవిస్తున్నామో, ఏ రాజ్యంలో మనము స్థిరంగా ఉన్నామో, అదే రాజ్యంలో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్దామని ప్రార్థిస్తున్నాడు. చూసారా అండి? ఇంత గొప్ప ప్రార్థన. మళ్ళీ చదువుతున్నాను. నేనెక్కడ ఉందునో అంటే యేసుప్రభు ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. చూసారా? మనందరం కూడా మహిమ చూడాలని కోరుచున్నాడట. జగత్ పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. సో, జగత్ పునాది వేయక ముందుకే అంటే భూలోకం సృష్టించక నుంచే తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. సో, మనము ఆ మహిమలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒక రాజుకి ఆ రాజ్యంలో తన కుమారుడు ఎంత భోగభాగ్యాలు అనుభవిస్తున్నారో, ఎంత సుఖం అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా రావాలి అని ఆ కుమారుడు కోరుకుంటున్నాడు తండ్రి దగ్గర. చూడండి ఎంత గొప్ప ప్రార్థన యేసు ప్రభువారిది.
నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు. అవును, ఈ లోకమంతా దేవుణ్ణి ఎరగలేదు. అందుకే నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. సెకండ్ సారీ. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. సో మనందరం కూడా నమ్ముతున్నాము కదండి, యేసయ్య భూలోకానికి వచ్చాడు, మనందరినీ కూడా తీసుకెళ్ళడానికి వచ్చాడు, మన పాప క్షమాపణను తీయడానికని వచ్చాడని నమ్ముతున్నాము. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందును ఉండినట్లును. సో తండ్రి కుమారుడు దగ్గర ఎంత ప్రేమ అయితే ఉంచాడో అంత ప్రేమ మన అందరి మీద ఉంచుతున్నాడు. నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి ఇంకా తెలియజేసేదనని చెప్పాను. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమంటున్నాడు యేసు ప్రభు వారు, మీరు నేను ఏకము, మీరు నేను వేరు కాదు, ఈ ప్రజలందరూ కూడా, నన్ను నమ్ముకున్న ఈ ప్రజలందరూ కూడా వేరు కాదు. సో చూసారా అండి, ఇంత ప్రియారిటీ ఇస్తున్నాడు మనందరికి, ఇంత ముఖ్య స్థానాన్ని ఇస్తున్నాడు మనందరికీ కూడా. సో ఇలా ప్రార్థించి నెక్స్ట్ డే శిల్వ మరణానికి వెళ్తాడు. ఈ ప్రార్థించిన తర్వాత నెక్స్ట్ శిల్వ మరణానికి వెళ్తాడు. సో నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండినట్లు, నేను వారి యందును ఉండినట్లు వారు నీ నామమును తెలియజేసి తిని ఇంకా తెలియజేసేదనని చెప్పాను. ఇలా ప్రార్థించి మనందరి కోసం ఆయన శిల్వ మరణానికి వెళ్ళాడు. సో ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఆయన వెళ్ళిపోయే ముందు కూడా నీ మీదనే ధ్యాస, నా మీదనే ధ్యాస, మన మీదనే ధ్యాస. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా మన గురించే ప్రార్థించి వెళ్ళాడండి. దుష్టుడు వస్తాడు, వీళ్ళందరినీ కూడా తప్పుదారి పట్టిస్తాడు. సో వీళ్ళందరినీ కూడా రక్షిద్దాము, కాపాడుకుందాము. వీళ్ళు లోకంలో ఉంటే అపవాది వీళ్ళను బ్రతకనివ్వడు. వీళ్ళను కూడా మనకు రెండో రాకడ సమయం తర్వాత వీళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్దాము. మన ఇద్దరం ఎలాగైతే నివసించుంటున్నామో అదే రాజ్యంలో వీళ్ళందరినీ నివసిద్దాము. అయ్యో పాపం అన్నట్టుగా ప్రార్థించాడు, బాధతో ప్రార్థించాడు, బాధ్యతగా ప్రార్థించాడు. మనందరి పట్ల కూడా ఆయన ప్రేమను వ్యక్తపరచాడండి. సో ఇప్పుడు చెప్పండి, ఇంత గొప్ప దేవుడు మన గురించి ప్రార్థించాడు. సో మనము ఇంకా దేవుడి పట్ల సెల్ఫిష్ గా ఉండొద్దండి, కమర్షియల్ గా ఉండొద్దు ఎప్పుడు కూడా దేవుడు అంటే. అందుకే నేను ఒక సందర్భంలో చెప్పాను, ఏసైనే సమస్తము వేరేనే, ఆయనతో దేన్ని కూడా కంపేర్ చేయొద్దు మన జీవితంలో. అందుకే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి, ఆయనని ఇష్టపడడం మొదలు పెట్టండి, ఆయనతో లోతైన సావాసం చేయడం మొదలు పెట్టండి, లోతైన సంబంధంగా ఉండాలని మొదలు పెట్టండి. సో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. నాజరుడైన యేసయ్య, ఎంత గొప్ప తండ్రివి నాయన, ఎంత గొప్ప దేవుడవు నాయన. అయ్యా మా అందరి కోసము ఇంత ప్రాణం పెట్టి ప్రార్థించావు నాయన. అయ్యో నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళు ఏమైపోతారో, దుష్టుడు ఏం చేస్తాడో వీళ్ళను అని ఎంతో గొప్పగా ప్రార్థించావు తండ్రి. ఎంతసేపు మా మీదనే ధ్యాస నాయన, మా మీదనే ప్రాణం పెట్టుకొని విన్నావు నాయన. మీరు శిల్వ మరణానికి వెళ్ళే రోజు ముందు తండ్రితో మీరు మాట్లాడిన మాటలు మా చెవిలారా వినిపించావు తండ్రి. ఆ రోజు మీరు ఏ మాటలైతే తండ్రితో పలికారో ఆ మాటలన్నీ నా నోటి ద్వారా పలికించినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభు, మీ యొక్క ప్రేమను గుర్తించలేక నశించిపోయామయ్యా ఇన్ని రోజులు. మీరు తండ్రి ఏకమై ఉన్నట్టుగా మమ్ము కూడా ఏకముగా చేసుకోవాలని కోరుకుంటున్నారు తండ్రి. కుమారుడు ఎలాగైతే పరలోకంలో నివసిస్తున్నారో మమ్మల్ని కూడా పరలోక రాజ్యంలో నివసించాలని కోరుకుంటున్నారు నాయన. మీరు ఏ మహిమలైతే నివసిస్తున్నారో అదే మహిమలో మమ్మల్ని కూడా నివసించాలని కోరుకుంటున్నారు. ఇంత గొప్ప ప్రార్థన మా అందరి కోసం చేసి వెళ్ళినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. ఇంకా మా అందరికి కూడా మిమ్మల్ని తెలుసుకునే హృదయాన్ని దయచేయనైనా, మీకు ఇంకా దగ్గరయ్యే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి ఇంకా మేము మీ ప్రజెన్స్ లోకి వెళ్ళాలి, మీతో లోతైన సావాసాన్ని తెలుసుకోవాలి, మీ ప్రేమను మేము గుర్తించాలి, మీ త్యాగాన్ని మేము గుర్తించాలి. అట్టి కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే విలువైన వాక్యము ఇది మా అందరికి ఒక వీలునామా పత్రము లాంటిది నాయన, తరతరాలకు తరిగిపోని ఆస్తి వాక్యము. ఈ వాక్యాన్ని మా అందరికి కూడా దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.